హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేంటి భారతి ఇక్కడ తలదూకుంటుంది, ఎక్కడికైనా బయటికెళ్తుందా అనుకుంటున్నారు కదా! బయటికేం కాదండి, హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను నేను. అంటే హెయిర్ కట్ చేసుకుంటున్నాననమాట. సో, రెగ్యులర్‌గా వీడియోస్‌లో ఇలా రొటీన్‌గా చూసి, చూసి మీకు కూడా బోర్ కొట్టుంటది కదా! సో, ఇప్పుడేంటంటే నేను హెయిర్ కట్ చేసుకుంటున్నాను. అంటే 6 మంత్స్‌కొకసారి నేను హెయిర్ కట్ చేస్తానండి. లేదంటే ఇదివరకట్లా పొడవుగానే ఉండేదేమో. నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. అంటే ఒక నడుం దాకా వస్తదనమాట. అయితే పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ అనేది చాలా ఎక్కువ ఊడిపోతూ ఉన్నింది. అప్పుడు జుట్టు పొడవుగా ఉంది గానీ, పీచులాగా ఉందనమాట. అందుకే అప్పటినుంచి కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి అది కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే, నాకు వంట ఎక్కువ చేస్తూ ఉంటాను కదా! సో, వంట చేసేటప్పుడు జుట్టనేది బాగా చికాకు పెడతా ఉంటది. అందుకే నేను మాక్సిమం హెయిర్ కూడా పైకి పెట్టి రబ్బర్ బ్యాండ్ ఏసేస్తాను. అందుకే నేను అంటే ఎక్కువ మెయింటైన్ చేయననమాట. అందుకే కట్ చేసేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు. అది కాకుండా ఇప్పుడు కొంచెం కిందన కొంచెం చిట్లాయనమాట జుట్టు. అందుకే 6 మంత్స్‌కొకసారి ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను చేసే కటింగ్ ఏంటంటే ఈక్వల్ కట్ అనమాట. అంటే ఇప్పుడు సమానంగా వస్తది. సో, అదేంటంటే ఏం లేదు. జుట్టుని ఒక 2 పార్ట్స్‌గా అటు ఇటు డివైడ్ చేసేసి అంటే మనం వెనక్కి కట్ చేసుకోలేం కదా! మన చేతులు వెనక్కవ్వవు. అందుకని జుట్టునే ముందుకి ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ముందుకి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి. అప్పుడు జుట్టు కదలకుండా ఉంటది కదా! అప్పుడు మీరెంత కట్ చేయాలనుకుంటున్నారో అంత కట్ చేసేసేయండి. ఇదేంటంటే ఈక్వల్‌గా ఉంటదనమాట హెయిర్ అనేది. ఈక్వల్‌గా వస్తది. ఆ తర్వాత మనం పైకి వేసుకుంటాం కదా! పోనీ అంటే హై పోనీ యేసుకుంటాం జుట్టు పైకి. సో, అప్పుడు మాత్రం మనకి వి షేప్‌లో వస్తదనమాట హెయిర్ అనేది. మనం ఏదైనా క్లచర్ గానీ, లేకపోతే ఏదైనా పిన్స్ పెట్టి పైకి దూకున్నప్పుడు వి షేప్‌లో వస్తది. అదే కింద మనం నార్మల్ పోనీ యేసుకున్నప్పుడు కింద ఈక్వల్‌గా ఉంటదనమాట. సో, ఒకవేళ మనకిప్పుడు పొడవు జుట్టు కావాలి అంటే ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వచ్చేసాయి కదండీ! అందుకే నేను హెయిర్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాననమాట. అంటే అప్పుడు కొంచెం లావుగా అనిపిస్తది. పొడవుగా ఉందనుకోండి సన్నగా అనిపిస్తుంది. అందుకే కట్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు కొత్త న్యూ ఇయర్ రాబోతుంది కదా! సో, అందుకే కొత్త హెయిర్ స్టైల్ అనమాట. ఏంటంటే నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ కదా! సో, అందుకని జెప్పేసి ఫ్రంట్ కూడా కొంచెం ఇలా హెయిర్ అనేది కొంచెం పంక్‌లాగా తీస్తున్నాను. ఇదేం కొత్త హెయిర్ స్టైల్ ఏం కాదు యాక్చువల్‌గా. నేను ఇది కూడా ఒక ఇయర్ ఇలా, ఒక ఇయర్ పెంచుతాను. ఒక ఇయర్ మళ్ళీ కట్ చేస్తాను అలా అనమాట. సో, ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను. సో, ఇది కూడా నేను బయట బ్యూటీ పార్లర్‌కెళ్తే ఏమి వెళ్లి కట్ చేయించను. ఇదిగోండి. ఇప్పుడు నార్మల్‌గా మనం పఫ్ పెట్టుకుంటాం కదా! తలకి పఫ్ పెట్టుకునేటప్పుడు ఎలా ఈక్వల్‌గా అటు ఇటు మధ్యలో తీస్తాం కదా! కొంచెం హెయిరు. అలా తీసి మనకి ఎంత వరకు కావాలి హెయిర్ అనేది ఇంకా ముందు పంక్ అనేది ఎంత వరకు కావాలనేది చూసుకొని ఇలా కట్ చేసుకోవడమే అన్నమాట. అయితే మధ్యలో పెట్టే కట్ చేయాలండి. క్రాస్‌గా కాదు. క్రాస్‌గా మీరొకసారి పెట్టి మీకు ఎంత పొడవు కావాలో చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సెంటర్‌కొ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో, సెంటర్‌కి కట్ చేస్తేనే సైడ్‌కి వేసినప్పుడు స్టెప్స్ వైస్‌గా వస్తది. ఇదిగోండి ఇలా చూస్తున్నారు గదా! ఇలా వస్తదనమాట. అలా కాకుండా మీరొకవేళ మొత్తం సైడ్‌కి పెట్టి కట్ చేశారనుకోండి, బాగోదు. అంత ఈక్వల్‌గా రాదు. అదే ఇప్పుడు చూడండి మీరు మధ్యలోకి కట్ చేయడం వల్ల ఈక్వల్‌గా అంటే కొంచెం స్టెప్ వైస్‌గా వచ్చింది గదా! కొంచెం పొట్టిగా, ఆ తర్వాత ఇంకొంచెం పొడవుగా. చూడండి ఎంత బా వచ్చిందో. యాక్చువల్‌గా నా దగ్గర డ్రైయర్ లేదండి. డ్రైయర్ గనుక ఉంటే ఇంకా చాలా బాగుండేది. తల ఎప్పుడు తడి తలతోటి మనం హెయిర్ అనేది కట్ చేసుకోవాలి. తడిగా లేకపోతే మాత్రం మనకి సరిగ్గా రాదు కటింగు. అయితే నా అదృష్టం ఏమైందంటే తలస్నానం చేసే ముందు ఆవదం పెట్టుకున్నానండి. ఆవదం, కొబ్బరి నూనె, మెంతి పిండి నేను పెట్టుకుంటాను గదా! సో, ఆ ఆయిల్ రాసుకొని కుంకుడుగాయ షాంపూతో చేశాననమాట. నేను హెర్బల్ షాంపూ చేసుకున్నాను గదా! దాంతో తలస్నానం చేశాను. దానివల్ల జిడ్డెక్కువగా ఉందనమాట. అందుకే తల ఇంకా వదలలేదు జిడ్డు. మళ్ళీ ఇంకొకసారి వాష్ చేయాలి. అంటే మామూలుగా అయితే వదిలేసేదే. కాకపోతే మళ్ళీ ఆముదం పెట్టుకోవడం వల్ల మరీ జిడ్డెక్కువైపోయింది. ఇదిగోండి. మీరు ఇందాక చూసారు గదా! వెనకాల పైకి హై పోనీ వేసుకుంటేనేమో వి షేప్‌లో వస్తది. కిందకి ఇదిగోండి ఇలా నార్మల్‌గా క్లిప్ పెట్టి వదిలేసారనుకోండి. నార్మల్ పోనీ గానీ, లేదా జుట్టు అల్లుకున్నప్పుడు గానీ ఈక్వల్‌గా వస్తదనమాట ఈ కింద. సో, మీరు చూస్తుంటే ఎనకాల ఫోటోలో కూడా నా హెయిర్ స్టైల్ ఇలాగే ఉంటది. అది ఒక 3 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ ఫోటో. సో, ఇప్పుడు మళ్ళీ అలాగే హెయిర్ కట్ చేసుకున్నాను. అలా ఒక సంవత్సరం ఇలాగే, ఒక సంవత్సరం అలాగా హెయిర్ అనేది అలా కట్ చేస్తూ ఉంటానండి. నాకు బోర్ కొట్టినప్పుడు నా ఫేసు. అలా నాకు నేనే మార్చుకుంటూ ఉంటాననమాట.
సో, ఒకసారి పోనీ యేసుకుంటాను. ఇంకొకసారి ఎక్కువగా నేను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ ఏంటి అంటే, చాలా సింపుల్‌గా అటు ఇటు పిన్స్ పెట్టేస్తాను. ఇదిగోండి. కొంచెం హెయిర్ ఇలా ముందుకు తీసేసి, అటు ఇటు పిన్స్ పెట్టేసి హై పోనీ యేసేసుకుంటాననమాట. అంతే. సో, ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు గదా! జుట్టు కొంచెం తడిగా ఉండడం వల్ల అలా ఉందిలెండి. తడి గనక లేకపోతే ఇంకా బా వచ్చేది హెయిర్ స్టైల్ అనేది. ఇంకా డ్రైయర్ గనుకుంటే ఇంకా చాలా బాగా కర్వ్ తిరుగుతదనమాట. ఆ కర్వ్స్ అనేవి చాలా బా తిరుగుతది. కాకపోతే డ్రైయర్ లేదు నా దగ్గర. ఇదనమాట హెయిర్ స్టైలు. సో, ఇక మీదటి నుంచి మీరు ఈ కొత్త హెయిర్ స్టైల్ జూస్తారు. వ్లాగ్స్‌లో ఈ మొహం జూస్తారనమాట. మళ్ళీ మీరు అడుగుతారు కదా! "అక్క మీరెప్పుడు జేయించుకున్నారు హెయిర్ స్టైల్? ఎక్కడ జేయించుకున్నారు?" అని. అందుకే ఎక్కడ గాదు నేనే జేసేసుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి పిల్లలకి ఈవినింగ్ స్నాకొచ్చేసి చాక్లేట్ మక్ కేక్స్ చేస్తున్నాను. కప్ కేక్స్. అసలు ఎంత ఈజీ అంటే దీనికి మిక్సీ గానీ, చాపర్ కానీ, బీటర్ గానీ ఏం అవసరం లేదు. అది కూడా ఎగ్‌లెస్ అనమాట. ఎగ్ లేకుండా చేస్తున్నాను. ఇదిగోండి ఏదైనా ఇలాంటి కప్స్ తీసుకోండి. సెరామిక్ కప్స్ ఉంటాయి కదా! తీసుకొని ఇది కూడా మైదాతో చేయట్లేదు. గోధుమ పిండితో చేస్తున్నాననమాట కేక్ అనేది. ఒక్కొక్క స్పూను 4 కప్పుల్లో 4 స్పూన్‌లయితే వేసుకోండి. గోధుమ పిండి. సారీ మైదా కాదు గోధుమ పిండి. సో, గోధుమ పిండి తీసుకునిన తర్వాత ఎంత గోధుమ పిండి తీసుకున్నారో అంతే పంచదార గూడా సమానంగా తీసుకోవాలి. గోధుమ పిండి, పంచదార సమానంగా కప్స్‌లో వేసుకోండి. ఇదిగోండి ఇలా ఒక స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూన్ పంచదార వేసేస్తా ఉన్నాననమాట. అలాగే డార్క్ చాక్లేట్‌ని మీరు అలా ముక్కల్లాగా కావాలి అనుకుంటే కట్ చేసి పెట్టుకోండి. కరిగించి వేసుకోవాలి అనుకుంటే డబుల్ బాయిలర్ మెథడ్‌లో చాక్లేట్‌ని కరిగించుకోండి. ఆ తర్వాత ఆయిలు ఇక్కడ నేనంతా అంచనాగా వేసేస్తున్నానండి. మీకు కొలత చెప్పాలి అంటే మీరు గోధుమ పిండి ఎంత తీసుకున్నారో సమానంగా పంచదార అంతే తీసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలో హాఫు ఆయిలనమాట. ఇప్పుడు ఒక స్పూన్ గోధుమ పిండి, పంచదార తీసుకుంటే అర స్పూన్ ఆయిల్ తీసుకోండి. పావు స్పూను ఇదిగోండి బేకింగ్ పౌడర్ అనమాట ఇది. పావు స్పూన్ ఏసేసుకోండి. అన్నీ ఇంకా డైరెక్ట్‌గా కప్స్‌లో వేసేసుకోవడమే. ఆ తర్వాతొచ్చేసి పాలు. అంటే ఇప్పుడు మనకి అది కొంచెం మిక్స్ అవ్వాలి కదా! సో, అందుకని జెప్పేసి పాలేస్తున్నాను. ఎగ్గేసుకోవట్లేదు కదా! సో, ఎగ్ వేస్తే మనకి సరిపోతది. ఎగ్గేయట్లేదు కదా! పిండంతా మిక్స్ అవ్వాలి కాబట్టి పాలు పోసాననమాట. పాలనేది మీరు కలిపే దాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకోండి. ఆ తర్వాత చాక్లేట్. ఇదిగోండి చాక్లేట్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసేస్తున్నానండి. అంటే ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో కరిగించామనుకోండి, సగం గిన్నెకే అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనింకా ఇలా డైరెక్ట్‌గా ఇలాగ కట్ చేసేసి అలా వేసేసాననమాట. సో, ఇది చాక్లేట్ కేక్ అండి. అసలు చెప్తే నేనంటే నేను చేసుకున్న కేక్‌ని నేనే పొగుడుకున్నట్లు ఉంటది కానీయండి, అసలెంత బావుందో మా పిల్లలైతే రెగ్యులర్‌గా చేసే కేక్ కంటే ఇదే చాలా బావుందమ్మా అని అన్నారు. ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోతది. ఇంక పిల్లలొచ్చేస్తారు స్కూల్ నుంచి అనంగా మీరు చేసేయొచ్చనమాట. చాక్లేట్ ఒక్కటే కట్ చేసి పెట్టుకుంటే చాలు. ఇంక అన్నీ ఫటాఫటా ఒక్కొక్క స్పూన్ అలా వేసేయడం, మిక్స్ చేసేయడం. ఇదిగోండి ఇలాగా ఏదైనా నాన్ స్టిక్ గానీ, లేకపోతే అల్యూమినియం పాత్ర గానీ, కొంచెం లావుగా మందపాటి పాత్రని ఇలా స్టవ్ మీద పెట్టేసి 10 మినిట్స్ అండి. మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకుంటే కేక్స్ రెడీ అయిపోతాయి. ఒకవేళ 10 మినిట్స్‌కి బేక్ అవ్వకపోతే ఇంకొక 2 మినిట్స్ అంతే. 12 మినిట్స్ 10-12 మినిట్స్‌లో కప్ కేక్ అనేది రెడీ అయిపోద్దనమాట. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఎంత బాగా పొంగి, ఎంత బాగా అయిపోయాయో. చాక్లేట్ మళ్ళీ చెప్తున్నానండి. చాక్లేట్ మీరు కావాలి అనుకుంటే కరిగించి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం అలాగే వేసేసాను. ఇదిగోండి. 10 మినిట్స్‌కి ఇంత బాగా కుక్ అయిపోయింది. సో, దాని లోపల చాక్లేట్ అనేది కరిగిపోద్ది గదా! సో, చాక్లేట్ అలాగే ఉంటదనమాట. మొత్తం అంతా మిక్స్ అయిపోకుండా మధ్యలో తినేటప్పుడు మనకి ఆ చాక్లేట్ అంతా కూడా క్రీమీగా మనకు తగులుతూ ఉంటది. సో, అయిపోయింది. ఇప్పుడు అన్నకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అంట. ఓహ్! అబ్బబ్బబ్బబ్బా! చచ్చిపోతాను నేను దగ్గర. ఏంటి రాగానే? అమ్మ అక్కడ పిలిచింది ఏం కాదమ్మా. బయట ఒక పిలిచింది ఒక అక్క. ఎందుకు పిలిచారు? ఆంటీ భారతి ఆంటీ పిలిచింది. అమ్మా చెప్పు. అబ్బబ్బబ్బబ్బా మేము నమ్మేయాలి. సార్ ఆన్సర్స్ అన్ని చేస్తారు. నేను చేసిన ప్రతి ఆన్సర్ నాకు గుర్తుంది కాబట్టి అరే నిజం చెప్పండి. అయ్యా ఆన్సర్స్ వచ్చాయి. అందుకే 36 టాపర్ ఇక్కడ మొత్తం క్లాస్కి. ఎంతకి 40కా? సార్ ఆన్సర్స్ చేస్తే నేను అన్ని చెక్ చేసేసుకున్నాను. అబ్బా అయితే మార్క్స్ వస్తున్నాయి. మార్క్స్
చూద్దాం 35 అన్న ఉత్తరంలో ఫస్ట్ ప్రాసెస్ అడిగి నేనే ఆడుకో కానీ నేను చెప్పిన ప్రాసెస్ సరే ఏం వండే తెలుసా? ఏం చేసాను తెలుసా? ఏం చేసావు? గెస్ చేయి. పిజ్జా చేసావా? పిజ్జా మొగానికి. ఏం చేసావా? ఏంటి కుకీడా కదా? ఏంటమ్మా కప్ కేక్స్. కుకీ టు కప్ కేక్స్. నా ఐడి కార్డు జన్మకి ఎవరికైనా అర్థమైపోయిందమ్మా. మొత్తం గ్రౌండ్ అంతా 2 సార్లు తిరిగేసాను అయినా సరే. సరే బట్టలు మార్చండి, ఇస్తాను. పోయింది. Done. And Kelly dragging his body away, trying to hide it. Now, this did not go by watching my Rick here in the CCTV. రెండు ఒకటేరా. Security guard called police giving a load down the highway. They said it wasn't their problem. I don't want to deal with it, so whose problem is it? అలా అని చెప్పండి. The situation with Dynamite passing away from Shelly and the body in a bush ended up going days until the next update. ఫస్ట్ టైం. Checking in with Rick here. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఇది వరకు కేక్కి ఇప్పుడు కేక్కి? ఏంటి సాఫ్ట్గా ఉందా? మామూలుగా చేసే కేక్ బాగుందా, ఇది బాగుందా? అవునా, మామూలుగా చేసే కేక్ అంటే ఇదే బాగుందా? ఆహా, అదేంట్రా. నేను తింటా. చాక్లెట్. చాక్లెట్ బాగుందిరా నిజంగా. అంత డిఫరెన్స్ ఏం లేదండి. నార్మల్ మనం మైదాతో చేసే కేకు, గోధుమ పిండితో చేసిన కేక్కి రెండు ఒకేలా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇదైతే. పిల్లలు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు అన్నీ ఉన్నాయనుకోండి, ఫాస్ట్గా చేసేసేయచ్చు అనమాట. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది చెప్పాలంటే. మీకు ఎలా చూపించాలి ఒకసారి? ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. జ్యూసీగా, చాలా క్రీమీగా భలే ఉందండి. Oven Story presents free Christmas bash. Get free margarita, free garlic bread, and chocolate on every order. Order now from Oven Story Pizza. ఏంట్రా నాది ఎత్తుకుతున్నావు? అయిపోయింది, చాలు ఇంకా చాలు. పాలు తాగేయండి, బూస్ట్ ఇస్తాను. సరే ఇద్దో అయితే. ఇంకెందుకు తిను మళ్ళీ. ఆర్ యూ షూర్ అంట. చివరికి నాకు ఇది మిగిలింది. ఇది సరే తినేస్తే పెట్టేయండి, పాలు ఇచ్చేస్తా. అయిపోయిందా? సో ఇంకా మేమైతే కేకులు తినేసామండి. కేక్ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేదనుకోండి, డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ డైరీ మిల్క్ చాక్లెట్స్, కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ 2 కలిపి వేయండి, బావుంటది. సో ఇంక మేమైతే చాక్లెట్ తినేసి ఇక్కడ టీ పెట్టాను. పిల్లలకి పాలిస్తానంటే వాళ్ళు వద్దు, మాకు కూడా టీ కావాలన్నారు. ఎందుకంటే మేడ మీద మా వారు క్యాంప్ ఫైర్ ఏస్తున్నారనమాట. చలిమంటేస్తున్నారు. సో ఇంకా ఈ టీ పట్టుకొని అలా మేడ పైకెళ్ళి చలి కాసుకోవడమే. ఈ చలికాలం వస్తే చాలు ఇంక మేడంతా మేము ఇంక అలా రోజు వేసుకుంటూనే ఉంటాం అనమాట చలిమంట. చాలా బావుంటది. ఇంక అక్కడే భోజనం గూడా అక్కడే చేస్తాము. భలే ఉంటదండి నాన్న. అంటే కాకపోతే అది మండించడానికి మాత్రం పెద్ద టాస్కే లెండి. ఇదిగోండి మా వాళ్ళైతే ఇంక ఇక్కడ ఏస్తా ఉన్నారు. ఏం మండలేదా? పట్టుకో, ముందు ప్లేట్ పట్టుకో.
సో, ఇదిగోండి ఇంకా చూస్తున్నారు గదా! ఇక్కడైతే చలిమంట కాచుకుంటా ఉన్నాం. వంట చేసే పని కూడా లేదు. అంటే మధ్యాహ్నమే వంట చేసేసాను. సో, ఇంకా రైస్ ఒక్కటే పెట్టాలనమాట. అది కూడా వేడిగా వండేసుకొని వేడిగా తినేస్తా ఉన్నాం అప్పటికప్పుడే. అందుకే మీకింకా నైట్ రెసిపీ ఏమీ షేర్ చేయలేదు. మధ్యాహ్నం చేసిన పప్పుచారు ఉంది. ఆ తర్వాత ఇంకా ఎగ్ ఆమ్లెట్స్ ఏసి ఇచ్చేస్తాను వీళ్ళకి. నేనేమో ఎంచక్కా ఆవకాయ పెట్టుకొని తినేస్తాననమాట. అంతే. ఇంక ఇవాల్టి మా ఇంట్లో మెనూ అయితే అదే. సో, అసలు నాకిలా చలి కాసుకుంటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా మా వాళ్ళందరూ వచ్చారనుకోండి, అంటే మా మరిది, మా చెల్లి, మా ఆడపడుచోళ్ళు అందరొస్తే అసలింకా సూపరుంటది. ఎంచక్కా గోల గోలగా భలే ఉంటదది కదా! సో, చలిని మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నామనమాట. మీరు కూడా ఈ చలికాలంలో ఇలాంటి కేక్స్, ఇంకా కాఫీ, టీస్ పెట్టుకొని ఖచ్చితంగా అందరూ కాఫీ, టీలు తాగకుండా అయితే ఎవరు ఉండరులెండి ఈ చలికి. సో, ఇలా పెట్టుకొని మీరు కూడా మీ వింటర్‌ని బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే మాత్రం రేపటి వ్లాగ్‌తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటానండి మరైతే. ఉంటానండి. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.